సర్పంచ్గా 8,000 జీతం వచ్చేటోడు ఈరోజు మన పేరు మీద 2,50,00,000 ఖర్చు పెట్టడానికి ఎందుకు వస్తున్నాడు? ఎందుకు ఇంత తతంగం చేస్తూ ఉన్నారు? బాండ్ పేపర్ మీద 22 హామీలు ఆల్రెడీ ఇచ్చిన ప్రభుత్వం బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి సంతకం చేసి ఇచ్చిన బాండ్ పేపర్లకే దిక్కులేదు 6 గ్యారెంటీల మీద. ఇక ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు తయారయ్యారు వీళ్ళగా. ఇట్లాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు. ఎందుకంటే వాడు మన మీద ఖర్చు పెట్టే ప్రతి పైసాకి రెట్టింపు వసూలు చేయడానికి సిద్ధం అవ్వడానికి ఇట్లాంటి హామీలు ముందు పెడతా ఉంటారు. పల్లెపోరులో హామీలు హోరెత్తుతున్నాయి. గెలిపించండి, పథకాలు పొందండి అంటూ సర్పంచ్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే గనక దిగిపోతానంటూ ప్రతిన బూనుతున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వానమ్మ నరసింహ యాదవ్ తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చారంట. ఆ ఊర్లో 700 గడపలు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఏడాదికి 1,200 ప్రీమియం అవుతుంది. ఈ లెక్కన ఏడాదికి 8.40 లక్షలు, 5 ఏళ్లకు 42.5 లక్షలు అవుతుంది. ఈ ఒక్క హామీ కాదు, మొత్తంగా 15 హామీలతో ఆమె మేనిఫెస్టో రూపొందించింది. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద 5,000 ఇస్తుందంట, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందంట. ఆడబిడ్డ పెళ్ళికి పుస్తలు మెట్టెలు చేయిస్తానంట. అబ్బాయి వివాహానికి 5,116 ఇస్తానని మాటిచ్చారంట. అలాగే ఊర్లో నెలకోసారి మెడికల్ క్యాంప్ నిర్వహణ, చికిత్స అవసరమైతే 15,000 ఆర్థిక సాయం అంట. ఇల్లు కట్టుకునే వారికి స్లాబ్ వేసుకునే సాయంతో 21,000 ఇస్తుందంట. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగులు, బూట్లు పంపిణీ. ఉన్నత చదువులకు ఆర్థిక సాయం. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు. శివరాత్రి, శ్రీరామనవమి, మొహరం సందర్భంగా ఊర్లో అన్నదానం. రంజాన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు. గ్రామ భద్రత కోసం అన్ని వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు. దహన సంస్కరణలకు 10,000. అంత్యక్రియల కోసం వైకుంఠ రథం వితరణ చేస్తానని ఆమె ప్రకటించారు. గద్వాల్ జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో అమలు చేయనున్న 22 హామీలతో మేనిఫెస్టోను ₹100 బాండ్ పేపర్పై రాసిచ్చారు. ఈ హామీలను నెరవేర్చకపోతే పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం,